హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త ఓటర్ కార్డ్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందుకోసం ఈ వెబ్సైట్కి రావాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రైట్ సైడ్లో సైన్ అప్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ కొత్త ఓటర్ ఐడి కార్డు మనం అప్లికేషన్ చేయాలి అని అంటే కనుక మనకు ఇందులో మన ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇందులో మనకు ఒక అకౌంట్ ఉండాలి. ఓకే, కాబట్టి నేను నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన, కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసిన, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షన్ ఉంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పేరు రాసుకొని సెండ్ ఓటీపీ అనండి. మీ రిజిస్ట్రేషన్ ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. సో ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓటర్ ఐడిలో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో మళ్ళీ అక్కడ టాప్లో లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇందాక ఏ నెంబర్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ నేను చెప్తున్నా క్లియర్గా చూడండి. సో క్యాప్షన్ ఎంట్రీ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో కొత్త ఓటర్ ఐడి కార్డు ఇప్పుడు మనం అప్లికేషన్ చేయాలంటే సో మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆఫ్కోర్స్ ఓటీపీ ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. కొత్త ఓటర్ ఐడి మనం అప్లికేషన్ చేయాలంటే డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మర్చిపోకుండా అంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి, టాప్లో న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఫామ్ 6. సో దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. ఓకే, మీ డిస్టిక్ లేటెస్ట్ డిస్టిక్లు కనబడతాయి. సో డిస్టిక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ నియోజకవర్గం సెలెక్షన్ చేసుకున్న డిస్టిక్ని బట్టి ఓకే నెక్స్ట్ అనే బటన్ ఉంది. ఓకే, మీ స్టేట్, మీ డిస్టిక్, మీ నియోజకవర్గం సెలెక్షన్ చేసుకొని రైట్ సైడ్లో కింద చూడండి నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ప్రతి సెక్షన్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ బి సెక్షన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క పేరు ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్నే యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. సింగిల్ బాక్స్లో ఎంటర్ చేయండి. అన్న పక్కన నాకు సర్నేమ్ ఉన్నది కదంటే, ఒకవేళ సర్నేమ్ ప్లేస్లో మీరు సర్నేమ్ ఎంటర్ కనుక చేస్తే మీ పేరు ఉల్టా పల్టా వస్తుంది, అంటే వెనక ముందే వస్తుంది, ఆధార్ ప్రకారం రాదు. కాబట్టి ఒకటే బాక్స్లో సింగిల్ బాక్స్లో ఎంటర్ చేయండి. అండ్ మీ ఫోటో ఒకటి ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఫోటో రెడీగా స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ అయితే చేయండి. ఈ విధంగా రావాలి. అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తే అండ్ మనకి నెక్స్ట్ ఈ విధంగా హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా రావాలి. ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఫాదర్ నేమా, ఒకవేళ పెళ్ళైతే వాళ్ళ హస్బెండ్ నేమా, యువర్ చాయిస్. సో ఇక్కడ నేను ఫాదర్ నేమ్ సెలెక్షన్ చేసుకుంటున్నా. అండ్ ఫాదర్కి సంబంధించిన పేరు కూడా సింగిల్ బాక్స్లోనే ఎంటర్ చేస్తున్నా. సో ఈ క్యాండిడేట్కి సంబంధించి ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసిన, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ డిక్లరేషన్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఉంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఉంటే రాసుకోండి, లేకపోతే లేదు. సో నాకు ఒక మొబైల్ నెంబర్ చాలా అని నేను అనుకుంటున్నా, మీ ఇష్టం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ అంటే ఈమెయిల్ ఐడి ఉంటే రాసుకోండి. సో తర్వాత ఆధార్ నెంబరు, సో ఆధార్ నెంబర్ టిక్ మార్క్ చేసేసి మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మీ జెండర్ని సెలెక్షన్ చేసుకోండి, మేలా ఫీమేలా. ఓకే, అదర్సా, సో ట్రాన్స్జెండర్సా. నెక్స్ట్ మీద మళ్ళీ వస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఆధార్ ప్రకారమా లేకపోతే మీ స్టడీ ప్రకారమా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీద సెలెక్షన్ చేసి ఇందులోకి వెళ్ళి ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మీ దగ్గర నుంచి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. అంటే ఏముంది అనేది అందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకుని అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీ ప్రజెంట్ డీటెయిల్స్, అఫ్కోర్స్ ఇది అడ్రస్ ప్రూఫ్ కింద కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఉన్నది ఎంట్రీ చేస్తున్నారా, ఇంకేదైనా ఎంట్రీ చేస్తున్నారా, ఇక్కడ ఎంట్రీ చేసే ప్రూఫ్ అనేది ఖచ్చితంగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నా సజెషన్ ఈస్ ఆధార్లో ఉన్నటువంటి సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయండి. అండ్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడనే అడ్రస్ ప్రూఫ్ ఏమున్నది మీ దగ్గర అందులోకి వెళ్ళి ఆ లిస్ట్లోకి వెళ్ళి మీరు సెలెక్షన్ చేసుకొని అది స్కాన్ చేసి అప్లోడ్ చేసి అండ్ మీరు స్కాన్ చేసి రెడీగా ఉంచుకొని అప్లోడ్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓకే, అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. అండ్ మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఆ కేటగిరీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి, లేకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది కూడా స్కిప్ చేయండి, నెక్స్ట్ మీద అనండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ డిక్లరేషన్ దగ్గరనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి కార్డులు అప్లికేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్తో కానీ లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో కానీ మ్యాపింగ్ చేస్తున్నారు ఇప్పుడే. సో వీళ్ళకి ఫ్యూచర్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి బిఎల్ఓ గారు లేకపోతే ఎస్ఐఆర్ ఆన్లైన్ సబ్మిషన్ ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మ్యాపింగ్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్తోని. ఇప్పుడు నేను అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి సంబంధించి అతను ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే గత ఏమున్నది, మై నేమ్ ఈజ్
మై నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. సో లాస్ట్ ఎస్ఐఆర్లో ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి లిస్ట్లో లేడు. లాస్ట్ ఎస్ఐఆర్ నథింగ్ బట్ 2002. ఓకే, ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తున్నాడు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్కి ఎలిజిబుల్ కాదు. అండ్ సెకండ్ ఆప్షన్ చూడండి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై పేరెంట్స్ నేమ్స్, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరైనా ఒకరు ఎగ్జిస్టింగ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. ఓకే, లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్నారు అని సెకండ్ పాయింట్కి అర్థం అన్నమాట. ఓకే, సెకండ్ పాయింట్ అర్థం అది. అంటే ఈ క్యాండిడేట్కి అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి 2002లో ఓటు లేదు, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా ఒకరికి 2002లో ఓటు అయితే ఉంది అని దాని అర్థం. ఓకే, అండ్ కింద లాస్ట్ పాయింట్ వచ్చేసి అసలు నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు, నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు అని అంటే కనుక థర్డ్ పాయింట్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరో ఒకరు గ్రాండ్ పేరెంట్ కానీ పేరెంట్స్ కానీ గత ఎస్ఐఆర్లో ఉంటారు కదా. కాబట్టి ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్ ఏంటంటే గత ఎస్ఐఆర్లో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి తను ఏంటి అంటే మధ్యలో సెలెక్షన్ చేసుకుంటున్నాడు. సో మీరు ఏ పాయింట్కి మీరు వస్తారో అనేది కరెక్ట్గా సెలెక్షన్ చేసుకోండి, రైట్. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్స్ 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇదిగోండి, ఇది కూడా సెలెక్షన్ చేసుకున్నారు 2002, 3, 5. ఓకే, తర్వాత ఈ స్టేట్ని అనేది సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2002 ఓటర్ లిస్ట్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ముందు పెట్టుకోవాలి. ఆ పేరెంట్స్దా లేకపోతే గ్రాండ్ పేరెంట్స్దా. ఎందుకంటే ఆ 2002 ఓటర్ లిస్ట్ ప్రకారమే ఇక్కడ ఏ నియోజకవర్గం, ఏ పోలింగ్ స్టేషన్, పార్ట్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్ ఎంత అనేది ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ నేను ఫస్ట్ ముందు పెట్టుకున్నా కాబట్టి స్టేట్ని సెలెక్షన్ చేసుకున్నా అండ్ నియోజకవర్గాన్ని సెలెక్షన్ చేసుకుంటున్నా. ఓకే, తర్వాత పోలింగ్ స్టేషన్, ఆ నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనేది మొత్తం కనబడుతుంది. సో మీ పోలింగ్ స్టేషన్ మీరు సెలెక్షన్ చేసుకోండి. అండ్ పార్ట్ సీరియల్ నెంబర్ అంటే ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్లో మీ పేరెంట్స్కి సంబంధించి ఎంత సీరియల్ నెంబర్ ఉంది ఆ సీరియల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసేసి ఇప్పుడు ఎవరిది ఎంట్రీ చేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ది అంట. కాబట్టి నేను ఫాదర్ని సెలెక్షన్ చేసుకుంటున్నా, వాళ్ళ ఫాదర్ 2002లో ఉన్నాడు కాబట్టి. సో ఫాదర్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ కొట్టగానే ఆటోమేటిక్గా 2002కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ పేరెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నథింగ్ బట్ వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దిగింది చూడండి, ఇట్లా అన్నమాట. ఓకే, సో కాబట్టి పైన ఫాదరు కింద వచ్చేసింది, గమనిస్తున్నారా అట్లా. సో ఇక్కడ మీరు మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ తెలంగాణ 2002 యాజ్ పర్ ద ఎబో డీటెయిల్స్ అని ఇక్కడ మనకు చిన్న చెక్ బాక్స్ కూడా ఉన్నది. సో ఇక్కడ సో దానికి చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా పేరెంట్ డీటెయిల్స్ 2002 లిస్ట్ ప్రకారం యాజ్టేజ్గా ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ ఫాదర్కి సంబంధించిన లేటెస్ట్ ఈ ఇయర్లో మీరు అప్లికేషన్ చేసే ఈ అకాడమిక్ ఇయర్లో ఓటర్ ఐడి ఉంటే ఎంట్రీ చేయండి, నెంబర్ గుర్తుకుంటే. లేకపోతే లెఫ్ట్ సైడ్లో మీరు ఖాళీ పేరెంట్స్ డీటెయిల్స్ రాయొచ్చు, సరిపోతుంది. ఈ రైట్ సైడ్ అన్నీ కూడా ఓటర్ నెంబర్స్ ఎంట్రీ చేస్తే ఎంట్రీ చేయొచ్చు, లేకపోతే లేదు. అయితే ఆ ఓటర్ నెంబర్ ఎంట్రీ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మీకు తన ఓటర్ లిస్ట్లో అంటే ఓటర్ కార్డులో ఎట్లా పేరు ఉందో అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా దిగుతుంది. ఇప్పుడు మదర్ పేరు చూసారా, మదర్ పేరు ఎంట్రీ చేయలే, డైరెక్ట్ ఓటర్ నెంబర్ ఎంట్రీ చేసేటతోటే ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లో వచ్చేసింది. అండ్ పెళ్ళి అయితే కనుక స్పౌస్ నేమ్ దగ్గర స్పౌస్ నేమ్ ఎంట్రీ చేసుకోండి. ఓకే, పెళ్ళి అయితేనే, లేకపోతే అది వదిలేసేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి డైరెక్ట్. తర్వాత మీ యొక్క డిక్లరేషన్ అన్నమాట. సో ఏ విలేజ్ మీది ఆ విలేజ్ రాయండి, ఏ స్టేటు, ఏ డిస్టిక్ రాసిన తర్వాత ఇప్పుడు పైన ఎంట్రీ చేసినటువంటి ఆ అడ్రస్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటారు అనేది ఆ సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు అనేది ఆ బ్యాక్ పోయి ఆ సంవత్సరానికి సంబంధించి మంత్ అండ్ ఇయర్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇట్లా. ఓకే, సో అండ్ ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఆ ప్లేస్ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఎక్స్పైర్ అయిపోతుంది క్యాప్షా పక్కకుంటే రిఫ్రెష్ బటన్ చిన్నగా ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, రిఫ్రెష్ క్లిక్ చేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ అనాలి. ఇక్కడ కింద ఏ నెంబర్కి పోతుంది నెంబర్ అనేది కూడా, అంటే ఓటీపీ అనేది కూడా అక్కడ మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఇది మనకి మొత్తానికైతే అప్లికేషన్ చేసే విధానం ఇక్కడ దాకా కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ మనకి లాస్ట్కి వస్తే మన డౌట్ ఉంటే మీకు ఇంకా ప్రాబ్లం ఉంటే ఎడిటింగ్ ఇవ్వండి, లేకపోతే ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎస్ మీద ఇట్లా క్లిక్ చేయండి.
ఇప్పుడు మనం ఓటర్ ఐడికి సంబంధించిన ఓటర్ ఐడి ఈ సైన్ సబ్మిషన్ అయితే చేయాలి. ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరిదైనా ఉండొచ్చు, తనదైనా ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అక్కడ గెట్ ఓటీపీ ఉంటుంది. ఆ ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది తీసుకొచ్చి ఓటీపీ ప్లేస్లో ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ అని ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి, అయిపోయినట్టే. సో ఈ విధంగా 2026లో మనకు ఏదైతే కొత్త ఓటర్ కార్డ్ నమోదు వచ్చిందో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఒక పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అయితే దగ్గర పెట్టుకోండి. లేదా ఇక్కడ ఇదిగోండి ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకోండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా SMS వచ్చింది, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చూసుకోండి. అండ్ హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ అండ్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీ అప్లికేషన్ ఎక్కడ దాకా ఎవరు అప్రూవ్ చేసారు, ఎక్కడ దాకా వచ్చింది అనేది స్టేటస్ కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేసి, సో ఇక్కడ చిన్న డ్రాగ్ చేసేసి ఇక్కడ ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఎవరు అప్రూవ్ చేశారు, మీ BLO అప్రూవ్ చేశారా, BLO పైన అధికారి అప్రూవ్ చేశారా, కార్డు డిస్పాచ్ అయిందా కాలేదా అని పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి ప్లీజ్ వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.